ఇక్కడ నేను చాలా జీవుల్ని చూశాను. వింత జీవులు, అసలు అర్థం కాని జీవులు, కానీ మంచి వాళ్ళని చూడలేదు. కానీ నేను చూశాను. నేను వాళ్ళలా భూమి లోపల పెట్టెలో పెరుగుంటే ఖచ్చితంగా మంచివాడిగానే ఉండేవాడిని. అప్పుడు ఇలా దొంగలించడం లేదా ఎవరో ఒకరిని చంపాల్సిన అవసరం వచ్చేదే కాదు. నీకు మీ అయ్యగారు దొరికితే ఏం చేద్దాం అనుకుంటాను? అరెస్ట్ చేసి తీసుకెళ్తాను. వాళ్ళు వ్యవహరించే పద్ధతులకి పరిణామాలు తెలియాలి కదా. న్యాయం మీద నమ్మకం ఉంచాలి. మేం పోరాడుతున్న వాటి గురించి ఒకప్పుడు మీరు కూడా నమ్మేవారని విన్నాం. ఈ బంజరు భూమిలో 200 ఏళ్ల నుంచి బతికుండనికి ఒకే ఒక కారణం ఉంది. నా కుటుంబాన్ని కనిపెట్టుడే. భీకరమైన యుద్ధం జరగబోతుంది. మీకు సహాయం అవసరం. ఇక్కడ సివిల్ వార్ గురించి చర్చలు జరుగుతున్నాయి అనుకుంటా. మరి నేను కొడున్నానని మర్చిపోయారే? మనం ఫ్రెండ్స్ అయ్యామనుకున్నాను. మళ్ళీ ట్రై చేద్దాం. వేగస్ అంటే ఇదే అనమాట. మా నాన్న ఈ మృగాలు ఉన్న చోటుకి ఎందుకు వచ్చేవారని అడిగేదాన్ని. కానీ మూసుకున్నాడు అంటావు అంతేగా.